సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. దాడులకు తెగబడే సంస్కృతి వైసీపీ నాయకులు పేర్ని నాని, కొడాలి నానిదే అని టీడీపీ నాయకులు విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు అక్కసుతో టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ జనసేన నాయకులు ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 5 ఏళ్లు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడింది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని చేసిన విమర్శలకు టీడీపీ జనసేన నేతలు స్పందిస్తూ పేర్ని నాని, కొడాలి నానిలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. దాడులకు తెగబడే సంస్కృతి తమది కాదని, ఆ సంస్కృతి మీది అన్న విషయాన్ని పేర్ని నాని, కొడాలి నాని గుర్తుపెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. మా కార్యకర్తలపై దాడులకు పాల్పడమే కాక తమపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, పోలీసులను తామేదో ఆదేశాలు ఇచ్చినట్లు పేర్ని నాని, కొడాలి నాని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పి కాశీ విశ్వనాథన్, జనసేన నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజు, గళ్ళా తిమోతి తదితరులు పాల్గొన్నారు. దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా బంబర్ పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, అవినిగడ్డ మాజీ శాసనసభ్యులు, ఆలార్ మాజీ. బాధ ఏంటంటే చంద్రబాబు గారు పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దాడులు ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారని చెప్పి 5 సంవత్సరాల నుంచి అబద్ధాలనే మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా అబద్ధాలు ఆడుతున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు చేసిన పనులన్నీ మర్చిపోయారు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ చేయట్లా, ఎక్కడా దాడులు చేయట్లా, అధికారం వచ్చినా చేయట్లా. ఇటీవల ధూళిపాళ అనే గ్రామంలో కౌంటింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన ఉత్సాహంతో ఒక దళిత యువకుడు మోటార్ సైకిల్కి పెద్ద జెండా కట్టుకెళ్తా అంటే ఉడికిలిపోయి అతని బండి మీద నుంచి కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కొడితే ఆ వ్యక్తి చచ్చిపోయాడు కూడా. 4 రోజులు నిన్న మొన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాను. అదేవిధంగా మరి బందర్లో ఎక్కడన్నా గుడివాడలో కానీ లేదా గన్నవరంలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గతంలో 5 ఏళ్ళు అనుభవించినటువంటి బాధలకు తట్టుకోలేక లైట్గా టమోటా కాయలు కొంచెం ఖరీదు ఎక్కువైనా కానీ కోడిగుడ్లు పెట్టి ఇంటి మీద గోడ కూడా దెబ్బతినకుండా చేసిన మాట అయితే వాస్తవం. కానీ మీరు ఇవాళ కాపలా అందుకు ప్రత్యక్ష సాక్ష్యం కౌంటింగ్ అయిన తర్వాత బంబర్లో నార్గాని వెంకట్రావు, గొడుగుపేట కుర్రాడు, వీరంకి వెంకటకృష్ణ, వీరంకి దీపు కత్తి పెట్టి పొడిచారు. అతని వాళ్ళ ప్రాణాపాయ పరిస్థితుల్లో విజయవాడలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. దాడులు ఎక్కడ జరిగినాయో మేము అడుగుతున్నాం. దాడులు ఎక్కడ జరిగినాయా, అసలు ఎందుకు జరిగినాయి దాడులు? 151 మంది ఉంటే మీ మీదే దాడి జరిగిందని అంటున్నారు. 151 మంది అంటలేదే. మీకు అధికారంలో ఉండగా మీరు చేసిన పనులు మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన ఏమేమి మాట్లాడినారో అనరాని మాట్లాడినారా లేదా? ఇది అన్యాయమా కాదా? నోటుతో ఒక మాజీ ముఖ్యమంత్రి 40 ఏళ్ళ అనుభవం ఉండి మీకంటే 20-30 ఏళ్ళ వయసు పెద్ద ఆయన పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఎవరు కూడా మామూలు మనిషిని కూడా మాట్లాడరు. కొడాలి నాని గారు అయితే అసలు నోటు ఒకటి కాదు, లవంగా అంటాడు, యాలుక్కాయ అంటాడు, చెక్క అంటాడు. ఇవన్నీ అన్యాయం కాదా? నువ్వెందుకు మాట్లాడాలి? నువ్వు మాట్లాడింది నెంబర్ తెలియదా నీకు బాధని? నీకు లేదా? ఒక ముఖ్యమంత్రి ఆయన రాజకీయంగా సీట్ ఇస్తేనే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. ఈరోజు ఆయన అంటున్నావు. ఇది దుర్మార్గం కాదా? నువ్వు ఎంతమందిని కొట్టించావో అందరికీ తెలుసు. కుక్కలైన్లు పెట్టి ఎన్ని దారుణాలు చేసావో, రాత్రిపూట లారీలు నడుపుకున్నావో. ఇప్పుడు నువ్వు న్యాయం మాట్లాడతారు. ఇక్కడ చూస్తే మచిలీపట్నంలో మేము 5 సంవత్సరాల నుండి మేము జనసేన పార్టీ తరపున మేము చూసాం. గెలిచారో లేదో తెల్లారే మా యొక్క జొన్నలవారి పాలెంలో పట్టుకుని 2 కుర్రలను ఇష్టమైన బాధేశారు. ఆ ఊరందరూ వచ్చి స్టేషన్లో కేసు పెడితే కేసు పట్టించుకోలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మీరు న్యాయం మాట్లాడుతున్నారు. పెక్సీ చించాడో లేదో, ఎవరు చించారో తెలీదు. ఆయన తీసుకొచ్చి 3 రోజులు స్టేషన్లో పెట్టారు. ఇది అన్యాయం కాదని అడుగుతున్నాం. అదే కాకుండా యశ్వంత్ అనే కుర్రాడిని మొన్న పోతేపల్లిలో పట్టుకుని ఇంటికి వెళ్ళి బయటికి పిలిచి
కొట్టి స్టేషన్లో చెప్పారు. దాడులు మీరు చేశారా, మేము చేశామని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఓట్లోని ఒక నలుగురు మంత్రులు అక్కడ కూర్చున్నారు. ఎక్కడ వాళ్ళ నియోజకవర్గాల నుంచి పారిపోయి వచ్చి అక్కడ వాళ్ళు చేసిన దాడులన్నీ గుర్తొచ్చి అంతకన్నా మన మక్కిలేర కొడతారా అని చెప్పి బందరు వచ్చి బందర్లో ఒక గుట్టో దాక్కుని మిమ్మల్ని ఎవరిని కేకేలా సాక్షి పేపర్ వాళ్ళని కేకేసుకుని అక్కడ వాగుతున్నారు. అయ్యా మీకు పోలీసులు అంగులేరు, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, తాలూకా పోలీస్ స్టేషన్ పగలు కొట్టినప్పుడు ఆ ఎస్పీ గారు నీకు గుర్తులేడా? పోలీసు వాళ్ళని కొట్టినప్పుడు ఇవాళ రేపు మనకి ఏడారా దిక్కని గుర్తులేదా? ఆవేళ అధికారం అహంకారంతో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఇవాళ మీకు పాపాలే తగులుతున్నాయి. ఒకటే గుర్తు పెట్టుకోండి, మా నాయకులు చెప్తున్నారు, శాంతియుతంగా ఉండండి, శాంతియుతంగా తిరగండి, ఎవరిని ఏమీ అనొద్దు, మనం ప్రజాసేవ చేద్దాం. ప్రజాసేవ చేయడానికి ఎప్పుడు మీ కార్యకర్తలు రెడీ అండి. మేము ఎప్పుడు కూడా ప్రజలకు ఎప్పుడు ఏది అపకారం చెయ్యం. కానీ 5 సంవత్సరాలు మేము పడ్డ బాధ మామూలు బాధ కాదు. సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు రేషన్ కార్డులు ఎన్నికల కోడ్ ఉండగా ఇవ్వకూడదు కదా, ఈ ఆపండి అన్నందుకు ఆ రోజు రాత్రిల్లా మమ్మల్ని అక్కడ పోలీస్ స్టేషన్లో అట్టిపెట్టి తెల్లవారుజామున 3 గంటలకు తీసుకెళ్ళి మమ్మల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ST/SC కేసు. ఆ అమ్మాయినంట ఎవరో ఒక అమ్మాయికి కడుపంట 3 నెలలు, వెంకట్రావు గారు 9వ వార్డులో, నేను ఇంకొక మరి కొంతమంది కలిసి వెళ్ళి కడుపు మీద దన్నామంట. లేడీస్ కూడా ఆవేళ మా నీరజ గారు, పద్మ గారు ఇంకా ఉన్నారు. వాళ్ళందరం కలిసి ఆ అమ్మాయి కడుపు మీద తన్నామంట. అసలు ఆ అమ్మాయి అక్కడ లేదు. అప్పటికప్పుడు తీసుకొచ్చి కడుపు మీద తన్నారని తెల్లవారుజామున 3 గంటలకు పెట్టారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సినీ నటుడు టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ 64వ జన్మదినాన్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. హిందూపురం శాసనసభ్యుడు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్బీకే ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర కుమారుడు కొల్లు పునీత్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి అభిమానులు హల్చల్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలకృష్ణ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరకాని పరబ్రహ్మం, సాతులూరి నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. 64వ జన్మదినం సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో వేచి చేస్తున్న అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం మరి కేక్ కట్ చేస్తూ జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కొల్లు పునీత్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి మా శుభాభినందనలు. అట్లాగే మరి బాలయ్య బాబు గారు హిందూపురం నుంచి హ్యాట్రిక్ సాధించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బాలకృష్ణ అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. బస్టాండ్ సెంటర్లో విజయ్ గారు అలాగే నందమూరి అభిమానులు ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో నాన్నగారు రావాల్సింది, ఆయనకు కొంచెం వీలు కాక నన్ను రమ్మన్నారు. ఇక్కడికి వస్తేమో ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన హ్యాట్రిక్ కొట్టారు ఈసారి ఎమ్మెల్యేగా, అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారి 64వ జన్మదినోత్సవం మచిలీపట్నం కోనే సెంటర్ బస్టాండ్ సెంటర్లో విశ్వనాథపల్లి విజయ్ మరియు నందమూరి అభిమానులంతా కూడా ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లు పునీత్ గారు హాజరవడం జరిగింది. నటసింహం నట బ్రహ్మ మా యువరత్న నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం, అదే రకంగా 3 సార్లు ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి ఎన్నికైనటువంటి బాలకృష్ణ గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఘనంగా నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అందరికి కూడా మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పట్టణ ప్రెసిడెంట్ విజయ్ గారు. గొల్లపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 చిన్నపురం వాసులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఏలూరు జిల్లా నూజివేడు మండలం గొల్లపల్లి గ్రామం వద్ద ఆటోని ఢీకొన్న బొలేరో వాహనం ఢీకొన్న ఘటనలో మచిలీపట్నం మండలం చిన్నపురంకు చెందిన 2 మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో చిన్నపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నూజివేడులో బంధువుల ఇంటి వద్ద అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బొంతులు సునీతాభాయ్, సి సాయి సింగ్ 6 నెలల బాబు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ ముస్లిం మత గురువు యాకూబ్ అలీషా అంత్యక్రియలు నూరినగర్లో ఘనంగా నిర్వహించారు. అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ ముస్లిం మత గురువు యాకూబ్ అలీషా అంత్యక్రియలు నూరినగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేరు సెంటర్ నుంచి నూరినగర్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంలోని నూరినగర్లో దాదాపు ఎకరం స్థలంలో మసీద్, కమ్యూనిటీ హాల్తో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 మసీదులు, కమ్యూనిటీ హాళ్లు, మదర్సాలు నిర్మించిన యాకూబ్ అలీషా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ముస్లిం పెద్దలు ఘనంగా నివాళులర్పించారు. యాకూబ్ అలీషా ముస్లిం మైనార్టీ సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అమ్జద్ పాషా, మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. हमारे इस मछलीपट्टनम में जो है एक बहुत बड़ी हस्ती, जानी मानी हस्ती है, हज़रत अलहाज मोहम्मद याकूब अली शाह नूरी चिश्ती क़ादरी नव्वरल्लाहु मरक़दहु। आप जो है आपकी उम्र तकरीबन 80 पर 7 साल यानी 87 साल है और आपका जो है कल इंतकाल हुआ, कल सुबह इंतकाल हुआ और आज आपकी यहाँ पर मछलीपट्टनम में तदफीन हुई। आप असल में हकीकत में रहने वाले हैं तेलंगाना के, लेकिन आपकी हमेशा ख्वाहिश थी कि मैं मछलीपट्टनम में दफन होना चाहिए। ये आपकी आरज़ू आपकी नहीं बल्कि 40 साल कबल से आपकी ये आरज़ू थी, तमन्ना थी। वजह ये है, उसकी वजह ये है कि असल रीज़न ये है कि आप यहाँ शहर मछलीपट्टनम में तकरीबन 40-50 साल से दीन की खिदमत के लिए आप तशरीफ़ लाए आपके शेख के हुक्म से, और यहाँ आप आने के बाद यहाँ के लोगों के अखलाक को दुरुस्त किया और जो राह भटके हुए थे उनको अच्छा रास्ता बताया, जो गुनाहों में लुत्फुत थे उनको तौबा की राह बताई, और जो है अपने हुकूक़ में, अपने ज़ौजैन में लड़ाई फसाद झगड़ा और बुरे बुरे कामों में थोड़े बहुत से हजरात थे, उनको तौबा कराकर अच्छे कामों की तरफ तरगीब दिलाई और उनको एक अच्छा रास्ता बताया और दीन पर उनको कायम दायम रखा। और आप చనిపోవడం జరిగింది. హైదరాబాద్ వాస్తువులైన యాకూబ్ అలీ షా గారు 40 సంవత్సరాల కింద ఈయన మచిలీపట్నం వచ్చి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్లకు అందరూ కూడా ఒక మంచి బాటలో నడవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇక్కడ మచిలీపట్నం రావడం జరిగింది. ఇక్కడ వచ్చి కనీసంగా ఆయన ఒక ఎకరం స్థలం తీసుకున్నారు 30 సంవత్సరాల కింద. ఎకరం స్థలంలో మసీదు, కమ్యూనిటీ హాల్స్, మద్రసాలు నిర్మిస్తాకి ఆయన కృషి చాలా హైదరాబాద్ నుంచి ఆయన తీసుకొచ్చే విరాళాలు డబ్బుతోటి ఆయన ఇక్కడ మచిలీపట్నంలో చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది. అలాగే ఆయన మచిలీపట్నం ఎప్పుడు వచ్చినా కూడా ప్రత్యేకంగా సముద్రం అంటే చాలా ఇష్టం ఆయనకి. సముద్రానికి వెళ్ళేవాడు ఆయన. సముద్రానికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి అక్కడ ప్రత్యేక నమాజ్ చేసి ప్రార్థనలు చేసేవాడు. ఆయన కోరిక ఎలా ఉందంటే మచిలీపట్నం ముస్లిమ్స్ మీద ఎంత ప్రేమ ఉందంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. హైదరాబాద్ వాస్తువులయ్యి ఆయన ఇలా మచిలీపట్నంలో ఆయన్ని ఇవాళ దానం చేసి ఆయన ఇక్కడ మట్టి చేయాలనే కోరిక ఆయన ఇక్కడ నేను ఉండిపోవాలనే కోరిక ఆయనది మాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఒక పేరు చిరస్థాయిగా ఇక్కడ మచిలీపట్నం ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ హాజీ గారు, ఆయన మా నాన్నగారు పెద్దబాషు గారు అప్పట్లో ఆయనతో చాలా సహకారించి ఆయన ఇక్కడ తీసుకొస్తాంలో ముఖ్య పాత్రలు పోషించారు. याकूब अली शाह नूरी रहमतुल्लाह अलैह 50 साल के पहले आए यहाँ. हम लोग सब उनके शागिर्द हुए और हम जो है उनके सोबत पे रहे. उसके बाद ये कामयाब हुआ कि किसी के पास एक पैसा नहीं लिए. जैसा आप समझते होंगे कि
चंदा गिंदा उसको कर को करे होगा, वैसा नहीं। यहाँ लोकल में नहीं लेके लोकल मैंने काफ़ी नहीं लिए, खाली मुरी दाग ने लिए खाली। हाँ, लेकर सब बनाए, मदरसा, मस्जिद, फिर खानखा, फिर विजयवाड़ा में है। तो भी 30 है कितना पूरे हो है पूरे 30 है గురువాడ విజయవాడ పూరే 30 ఉన్నాయండి మొత్తం ఇదంతా మసీదులు కానీ ఏం కానీ అంతా డెవలప్ చేశారు. ఇప్పుడు ఆయన లేకుండా వెళ్ళిపోయారంటే లేకుండా వెళ్ళిపోవడం కాదు, ఆయన హీరో నందమూరి బాలకృష్ణ 64వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్బీకే సేవా సమితి ఆధ్వర్యంలో ఈడేపల్లిలోని జెట్టి నరసింహారావు ప్రభుత్వ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. హీరో నందమూరి బాలకృష్ణ 64వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్బీకే సేవా సమితి ఆధ్వర్యంలో ఈడేపల్లిలోని జెట్టి నరసింహారావు ప్రభుత్వ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పళ్లు, కాస్మెటిక్స్ పంపిణీ చేశారు. నటుడు బాలకృష్ణ చిత్రసీమలోనూ రాజకీయ రంగంలోనూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సేవా సమితి సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొల్లు పునీత్, సాతులూరి నాంచారయ్య, మెట్టు సూరిబాబు, యుగంధర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నందమూరి ఎన్టీ రామారావు గారి యొక్క సుపుత్రుడు నందమూరి బాలకృష్ణ గారు యువరత్న. మరి ఆయన అటు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా చూపిస్తున్నటువంటి ప్రతిభకి ఎంతోమంది అభిమానులు ఇవాళ ఆకర్షితులై ఆయన యొక్క జన్మదినోత్సవాలను చేస్తున్నారు. ఇక్కడ ఎన్బీకే సేవా సమితి వారి మచిలీపట్నంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం మరి ఈ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ, దేశంలో ఎంతోమంది సినిమా నటులు ఉన్నారు, కానీ ఇవాళ ఉన్నటువంటి నటుల్లో పౌరాణిక, సాంఘిక, జానపద, రాజకీయ చిత్రాలన్నిటిలోనూ నటించగలిగినటువంటి ఒకే ఒక నటుడు మన బాలయ్య బాబు గారు. మరి అటువంటి మహానుభావుడికి అభిమానులుగా ఉన్నాము అని చెప్పుకుంటానికే గర్వంగా ఉంటుంది. ఎవడో ఏదో డిష్యూ అని చెప్పి 2 ఫ్యాక్టరీలు చేసేవాడికి మా అభిమాని ఆడేది. నందమూరి బాలకృష్ణ గారు 64వ జన్మదిన శుభాకాంక్షలు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము. 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన సేవలు ఏంటని మనకు తెలుసు. బసవతారక హాస్పిటల్, సినిమాలైనా అయ్యాని అసలు అంతా అడవిడిగానే ఉంటారు. ఆయన ఖాళీగా అనేది ఉండరు. అయినా సరే మేము వెళ్ళినప్పుడు విజయవాడ ఆయన మాకు ఒక అరగంట టైం ఇచ్చి ఫోటోలు ఇచ్చి మాట్లాడి ప్రేమగా పంపించారు. ఇప్పటికీ గుర్తుంది, ఎప్పటికీ మర్చిపోము అది మాత్రం. ఇక నుంచి మేము అందరం కలిసే చేస్తాము. మా మధ్యన ఏంటి ఏమీ లేవు, అందరూ బాగానే ఉన్నాము. సేవా సమితి తరఫున యుగంధర్ గారు, గణపతి గారు అందరూ ఇది చేసుకుంటున్నారు 13 సంవత్సరాల నుంచి. నేను నాకు ఆధ్వర్యంలో వచ్చినప్పుడు కానీ బస్ స్టాండ్ సెంటర్లో కేక్ కటింగ్ కొల్లురేంద్ర గారి చేత చేపిస్తున్నాను. అదైతే ఆపను, కంటిన్యూగా ఇంకా బాగా చేస్తాను. సినిమాలు అయితే చెప్పక్కలేదు, అందరం కలిసే చేస్తాము. జై బాలయ్య. బాలకృష్ణ గారు 64వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన పేరు మీద కనీసం 15 సంవత్సరాల బట్టి ఆశ్రమంలో పుట్టినరోజు సందర్భంగా మాకంత ఇష్టమైన రోజు ఈరోజు. అందుకే పేద ప్రజల కోసం మా తోచినంత ఏర్పాట్లు చేసి ఆయన భోజన ఏర్పాట్లు, కేక్ కటింగ్, పళ్ళు పంపిణీ చేస్తున్నాం. మచిలీపట్నం నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన 100 ఆరోగ్యంతో ఉండి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మంచి సినిమాలు తీసి మమ్మల్ని అలరించాలని ఆ భగవంతుని. బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మడి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మడి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన పూజా కార్యక్రమాల్లో తెలంగాణలోని రాచకొండ డిఐజీ వెలవెల సత్యనారాయణ పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారి సత్యనారాయణ స్వగ్రామమైన పెద్ద తుమ్మిడి గ్రామంలో 36 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 3 ఏళ్లైన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అనేక రకాల పువ్వులు, పళ్లతో ఆలయాన్ని అలంకరించడంతో భక్తులను ఆకర్షించేలా ఘనంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి వెలవెల సత్యనారాయణ వివిధ రకాల అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన, తదనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి ఎంపీపీ వెలవెల చిన్నబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా తన పెద్ద సోదరుడు వెలవెల సత్యనారాయణ చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మరి ఈరోజు బండిపల్లి మండలం పెద్దతుమ్మిడి గ్రామం కామాక్షపురంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి అన్ని పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్వామివారి అభిషేకం జరుగుతుంది. మరి ఈ ప్రాంతవాసి అయినటువంటి IPS అధికారి శ్రీ వెలువెల సత్యనారాయణ గారు IG గారు మరి పైన అభిషేకం చేస్తున్నారు. అంతేకాదు అఖండ అన్న సమారాధన కూడా ఈ రోజు ఉంది. అట్లాగే సాయంత్రం స్వామివారి ఊరేగింపు కూడా ఉంది. ఇది మండల లెవెల్లోనే ఇప్పుడు కూడా 5,000 మందికి భోజనాలు పెడతారు. చాలా ప్రతిష్టంగా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉత్సవాలు జరుగుతాయని ఇక్కడ విచ్చేసిన అందరు భక్త బృందానికి అందరికీ కూడా నా పేరు నమస్కారం తెలియదు. అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి అట్లాగే ఊరేగింపు కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. సహాయ ఫౌండేషన్ పేదల పాలిటి పెన్నిధిగా పేరు పొందిందని విశ్రాంత జిల్లా విద్యాధికారి మట్టా రాధాకృష్ణమూర్తి అన్నారు. పేద విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది పెడన మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో సహాయ ఫౌండేషన్ ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడంతో పాటు విద్యార్థులకు గత 2 సంవత్సరాలుగా ఉచిత కంప్యూటర్ శిక్షణను నిర్వహిస్తుంది. అయితే వేసవి సెలవులో కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కంప్యూటర్ శిక్షణను బాధ్యతగా సమర్థవంతంగా నిర్వహించిన మాస్టర్ సత్యనారాయణ పెద్దలను ఫౌండేషన్ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు MD ఉస్మాన్ భాషా, ఉపాధ్యక్షుడు మామిడి ప్రసాద్, రౌతుల ప్రసాద్, కాగిత శంకర సాంబశివరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు కోన వెంకటేశ్వరమ్మ, వెన్నకోట సంధ్య, కుర్షిద బేగం తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది శ్రమ ఉంది, అది గుర్తించండి. ఊరి సర్టిఫికేషన్ తీసుకెళ్ళిపోతున్నాం కాదు. దీనికి ఉన్న శ్రమ ఏంటంటే ముందు సహాయ ఫౌండేషన్ 6 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటిది మన మొహమ్మద్ ఉస్మాన్ గారి యొక్క సమర్థంగా ఏర్పడింది. ఆయన ఎంతో కష్టపడుతూ ఇది పేదల పక్షపాతి అని చెప్తూ ఉంటాడు, కానీ అన్ని రకాల సేవలు చేస్తున్నాడు. పేదలకే కాదు, ఉన్నవాళ్ళకు కూడా సేవ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఎవరైనా సరే రండి, నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకునే రండి, జీవితంలో బాగుపడలేదు అని ఆయన చక్కటి సందేశాన్ని సమాజానికి పంపాడు. ఆ విధంగా అది చాలా ఉపయోగపడుతుంది. మరి ఈరోజు చక్కటి మంచిగా ట్రైనింగ్ ఇవ్వడానికి మా సత్యనారాయణ గారు కారణం. ఆయన ఎక్స్పర్ట్ ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. అయ్యా సత్యనారాయణ గారు ఉన్నాక ముందుగా ఈయన అనమాట కష్ట కర్మ క్రియ అంతా కూడా. యాక్చువల్గా ఇవాళ ప్రపంచం ఎక్కడ నడుస్తుందంటే, అమ్మా మీరు జాగ్రత్తగా వినండి, ప్రపంచం అంతా కూడా ఈ కంప్యూటరైజేషన్ అయిపోయింది, డిజిటలైజేషన్. అసలు నో పేపర్ కరస్పాండెన్స్ అంటున్నాడు. ఎవడో కూడా పేపర్ అందుకోవద్దు, మీరేమైనా చెప్పదలుచుకుంటే చేతులతో చెప్పండి, అంతే మేము చూసుకుంటాం. అక్కడ మళ్ళీ మా చేతులతో మీకు సమాధానం వస్తుంది, అంతేగాని ఊరికి రోడ్లు వేస్తే పేపర్ ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అంటారు. సహాయ ఫౌండేషన్ చేపట్టినటువంటి ఈ కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి మీరు అందరూ హాజరవటం, ఈరోజు మాస్టర్ గారి చేతుల మీదుగా మీరు సర్టిఫికేట్ పొందడం చాలా శుభపరిణామం. ఇది మీరు జీవితంలో మరుపురాని గుర్తించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మీరు ఎంత తేలిగ్గా నేర్చుకున్నారో అంతే బాధ్యతగా దీన్ని గుర్తుపెట్టుకుని సహాయ ఫౌండేషన్ కూడా గుర్తుపెట్టుకుంటూ ఈ సర్టిఫికేట్ని ఎక్కడా కూడా మూలను పెట్టకుండా ఇందులో మీ ఫోటో అతికిచ్చి మీ ఇంటి దగ్గర ఎదురుగుండా కనపడేటట్టుగా మీరు పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది ప్రతిరోజు మీకు గుర్తుంటుంది, ఫలానప్పుడు ఫలానా శిక్షణ మనం పొందాము, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చూసి అందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికెట్ని ఎంతో అమూల్యమైనదిగా మీరు భావించి ఈ సర్టిఫికెట్ని మీరు జాగ్రత్త తీసుకుంటూ మీరు అందరికీ గుర్తుండే విధంగా మీరు పనిచేస్తూ. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.